శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి 500 ఎకరాల మామిడి తోట దెబ్బతింది. ఈదురుగాలులకు మామిడికాయలు రాలిపోయి రైతులు నష్టపోయారు. పొలం కౌలుకు తీసుకుని లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే గాలివానకు మొత్తం నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా పంట చేతికొచ్చే సమయానికి గాలివానలు వచ్చి తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ప్రభుత్వమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కురిసిన వర్షానికి గాలి దుమారానికి మామిడి పంట చాలా తీవ్రంగా నష్టపోయాము. మమ్మల్ని ఎలాగైనా ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. ఆదుకోకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యము. గత 10 సంవత్సరాల నుంచి ఇట్లా ఎండకు గాలి వానకి చాలా తీవ్రంగా నష్టపోతున్నాం. మేము మామిడి పంటకు ఎలాగైనా మాకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము. మేము చాలా నష్టపోయినాము సార్. గాలి వాన వచ్చి మేము 20 ఎకరాలు సాగు చేసినాము. తీరా కోతగా వచ్చేటప్పుడు గాలి వాన వచ్చి చాలా నష్టపోయినాం. ప్రభుత్వమే ఆదుకోవాలి సార్. మాకు ఈ 20 లక్షల కట్ట దీనికి పెట్టుబడి పెట్టినాం సార్. అంతా అప్పులు చేసి మందులు కొట్టి అన్నీ చేసినప్పుడు తీరా కోతగా వచ్చేటప్పుడు ఇట్లా ఇదే అయిపోయింది సార్ మా పంట. రాత్రి వచ్చిన అకాల వర్షం వల్ల ఈదురుగాలుల వల్ల మామిడి తోట అంతా నష్టం అయిపోయింది. 20 ఎకరాల తోటకి 25 లక్షలు పెట్టుబడి పెట్టాము. ఇప్పుడు కనీసం వడ్డీలు కట్టలేని పరిస్థితి. రాత్రి ఈదురుగాల వల్ల మాకు పంట అంతా నష్టమయ్యి మాకు మామిడికాయలన్నీ కింద రాలిపోయినాయి. 15 ఎకరాలు మామిడి తోట డబ్బులు వడ్డీకి తెచ్చి కట్టినాము. ఇంతవరకు మాకు ఇంకా ఏది కూడా మేము చూడలేదు, దీంట్లో ఆదాయం చూడలేదు. మాకు అన్ని కాయలన్నీ కిందనే రాలిపోయినాయన్నా. మీరే ఏదైనా సహాయం చేయాల.